అయ్యప్ప స్వామి ఆడవాళ్ళకి ఇచ్చిన వరం ఏంటో మీకు తెలుసా? ఒక మహిళ ఏడుస్తూ అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్ళి, నాకు పెళ్లి అయిన సంవత్సరంలోనే నా భర్త అయ్యప్ప మాల వేశాడు. మాల వేసినప్పటి నుండి నన్ను అంటరాని దానిలా చూస్తున్నాడు. ఇంటికి కూడా సరిగ్గా రావటం లేదు. భోజనం చేస్తున్నప్పుడు కూడా నా వైపు చూడట్లేదు. నిన్ను నమ్ముకొని మాల వేస్తే నువ్వు ఆనందంగా ఉండేలా చూడాలి కానీ, ఈ మాల వల్ల నా కాపురం కూలిపోతుంది. అసలు ఇదేమి దీక్ష స్వామి అని బాధతో అయ్యప్ప స్వామిని ప్రశ్నిస్తుంది. ఆమె బాధను చూసి అయ్యప్ప స్వామి ప్రత్యక్షమై, నువ్వు చెప్పినవన్నీ నీ భర్త చేస్తున్నాడంటే నీ మీద అతనికి అమితమైన ప్రేమ ఉంది అని అర్థం. నిన్ను చూసి మాట్లాడితే అతని మనసు ఎక్కడ చలించి 20 లేదా 30వ రోజున చేయకూడని తప్పు చేస్తాడేమో అని ఇలా నడుచుకుంటున్నాడు అమ్మ. దీక్ష మధ్యలో చేయకూడని తప్పు చేస్తే వారికి శబరిమల కొండనెక్కే అర్హత ఉండదు. ఈ దీక్ష ముగిశాక నీ భర్త ఇంటికి వచ్చి నీతో ప్రేమగా ఉంటాడు. ఈ 41 రోజులు నా నామమే జపిస్తూ ఉండు. నీ కుటుంబానికి నరదృష్టి అలాగే శని దృష్టి తగలదు అని ఆమెను అయ్యప్ప స్వామి దీవిస్తారు.